సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ మీకు ఒక విషయం చెప్తానండి. నిన్న ఆర్సీబీ ఐపీఎల్ విన్ అయింది. ఎందుకు ఇప్పుడు ఈ విషయం నేను చెప్తున్నాను వీడియో మధ్యలో అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే 18 years వెయిట్ చేశారు. ఓకే, ఒకటి కాదు రెండు కాదు, 18 సీజన్లు వెయిట్ చేసి లాస్ట్ 18th సీజన్ కొట్టారు. 17 seasons వెయిట్ చేసి 18th సీజన్లో ఐపీఎల్ ట్రాఫీ కొట్టడం. 18 సీజన్ ఈ ఐపీఎల్ చూడడానికి కారణం కూడా ఎవరండి? ఓన్లీ విరాట్ కోహ్లీ వల్లే. ఇన్ని సీజన్స్ వెయిట్ చేశారు, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో 17 సీజన్స్ ఇచ్చిన అతను 18 సీజన్ కొడతారా కొట్టరా, ఒక్కసారైనా కొడితే బాగున్నాను అని. ఇప్పుడు మెయిన్ మీకు ఈ విషయం చెప్పడానికి కారణం సింపుల్ అండి. ఇది రాయల్టీ గురించి వచ్చే మ్యాటర్. ఒక టీంకి 17 years దారబోసిన అతను 18th year కప్పు కొడుతుంది, ఎంత ఎమోషనల్గా ఉంటుంది. సో ఈవెన్ మార్కెట్లో అయినా మీరు స్టాండర్డ్ అవ్వాలంటే టైం ఇవ్వాలి. మీకు ఇదే రియాలిటీ. మీరు స్టాండ్ అవ్వాలి అంటే టైం ఇవ్వాలి. మీరు నిలబడాలి అంటే మార్కెట్కి మేబీ 6 years అవునా, 4 years అయినా, 5 years అయినా స్టాండర్డ్ అవ్వాలి. వెయిట్ చేస్తుండాలి, మార్కెట్కి టైం ఇస్తుండాలి, నేర్చుకుంటుండాలి. అప్పుడు మీరు సర్వైవ్ అవుతారు. యూట్యూబ్లో నా అనాలిసిస్ చూసో, లేదా యూట్యూబ్లో ఎవరిదైనా బయింగ్ స్ట్రాటజీ చూసో, లేదా ఇంకెనీథింగ్ ఎక్సెట్రా 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 ఏదైనా చేసి మీ ట్రేడ్లు కానీ ప్లేస్ చేసి లాస్ అయితే అంటే మీరు ఇంకా నేర్చుకోవట్లేదు. మీరు ఏం వెతుకుతున్నారో తెలుసా? ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు, దానివల్ల మేము ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం అనే సెర్చ్ చేస్తున్నారు. యూట్యూబ్లోకి వెళ్తారు, బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్ తెలుగు, బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ తెలుగు అని కొడతారు. ఆ స్ట్రాటజీస్ వస్తే అవి ట్రై చేస్తారు. నేను ఆ స్ట్రాటజీస్ తప్పు అనట్లేదు. ఇక్కడ తప్పంతా ఎక్కడుందంటే మీ మైండ్ సెట్లో ఉంది. ఏముంది మైండ్ సెట్లో? ఆ స్ట్రాటజీ మీరు వస్తారు, యూజ్ చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. ఆ స్ట్రాటజీ లాస్ ఇచ్చింది అనుకో, ఇంకా స్ట్రాటజీ వాడరు, వేరే ఇంకొక స్ట్రాటజీ ఎదుగుతారు. అది పని చేసింది అనుకో, అది వాడతారు, లేదా అది వాడరు. పాయింట్ ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ మీద కానీ, ఒక కాన్సెప్ట్ మీద కానీ, ఒక మార్కెట్లో కానీ మీరు స్టెబిలిటీగా ఉండట్లేదు. ఆప్షన్స్ అంటారు కొన్నిసార్లు, కొంతమంది అంటారు స్వింగ్ ట్రేడింగ్ అంటారు, కొంతమంది 4x అంటారు, కొంతమంది. మీకే స్టెబిలిటీ లేదు. సో స్టెబిలిటీ లేకపోతే అది ఏ టీం అయినా, ఆర్సీబీ అని కాదు, ఏదైనా కష్టం. బట్ ఇక్కడ చూసేది ఒక్క మనిషి కోసం, అది విరాట్ కోహ్లీ కోసం చూసారు, కింగ్ కోహ్లీ. సో మొత్తానికి ఫైనల్గా కప్ అయితే ఎత్తారు. మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఇక నేను చెప్పేది లాయల్టీ చాలా ఇంపార్టెంట్. మీరు స్టాండర్డ్ అయి ఉంటే లైఫ్లో ఇదే కాదు, ఏదైనా మీరు సాధిస్తారు. ఒకదాని మీద ఉండాలి పట్టుబట్టి, అప్పుడే మీకు ఏదైనా జరుగుతుంది. ఇట్లేదు అటు వెళ్తాను ఇటు వెళ్తాను, ఆడు చెప్తే వెళ్ళిపోతాను, వీళ్ళు చెప్తే వెళ్ళిపోతాను అంటే అది ఎప్పటికీ రాదు. నేను మొన్న ఇక్కడిది తీసేస్తున్నాను. వీడియో మధ్యలో ఇంకొక సైకాలజీ పాయింట్ కూడా చెప్తాను, వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే, ఎఫ్ఐడిఏ డేటాలో ఏమవుతుంది? సెల్లింగ్ జరిగింది. ఇది ఎప్పుడుది? నిన్నటిది. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు కూడా మోస్ట్లీ చిన్న సెల్లింగ్ జరుగుంటుంది. మేజర్ పెద్దదేం కాదు, చిన్నదే. ఓకే, డన్. మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. June 6th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఇది హై ఉంది. సో ఇది మనం కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ ప్రజెంట్ మా ఆల్గో ట్రేడింగ్ ఏమైంది? ఈరోజు ఆల్గో ట్రేడింగ్ నేను యాక్టివ్ చేశాను మార్నింగ్. బాగా చెప్తాను చూడండి. నేను మార్నింగ్ యాక్టివ్ చేశాను అండ్ డే ఎండ్కి వచ్చేసరికి నేనే ఎగ్జిట్ కూడా చేస్తాను. ఇక్కడ డిలీట్ అని కనబడుతుందా? డే ఎండ్కి కూడా కాదు, 8:15కి యాక్టివ్ చేశాను, 8:30కి, 8:30, 8:45కి ఇట్లా యాక్టివ్ చేశాను, 10కి ఎగ్జిట్ చేస్తాను. ఎందుకు తెలుసా? బికాస్ నేను ఇప్పుడు ఏం వాడుతున్నాను? 5 పైసా వాడుతున్నాను బ్రోకరు. 5 పైసాలో నాకు ట్రేడ్ చేసే ఆప్షన్ రాలేదు, అంటే సెగ్మెంట్ యాక్టివ్ అవ్వలేదు. దానివల్ల ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. దానివల్ల నేను ఏం చేసాను? ఎగ్జిట్ చేస్తాను. రేపు అంతా సెట్ అయ్యాక మళ్ళీ రన్ చేద్దామని. ఓకే, డన్. దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు డేటా పాయింట్లోకి వద్దాం. డేటా పాయింట్లోకి వచ్చేసరికి ఇది నిఫ్టీ ఇంట్రాడే చేంజింగ్ వే. ఎవరున్నారు డేటా పాయింట్లు నిఫ్టీలో? నిన్నంతా కాల్ సైడ్ ఉండాలి, ఈరోజు కాల్ సైడ్ చూడండి ఎంత మైనస్ అయిందో. పుట్టు కొద్దిగా ఉన్నారు, పుట్టు లైట్గా పెరిగారు, కాల్ హ్యూజ్ మైనస్ జరిగింది ఇంట్రాడేలో. నిన్న కాల్ అంతమంది ఉండాలి, ఈరోజు కాల్ సైడ్ ఫుల్ మైనస్ అయ్యారు. అండ్ టోటల్ ఓఏలు ఎవరున్నారు? కాల్ సైడ్ హెవీగా ఉన్నారు, పుట్ సైడ్ లైట్గా ఉన్నారు. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు కూడా ఇది కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇగో కాల్ సైడ్ హెవీగా ఉన్నారు, పుట్ సైడ్ లైట్గా ఉన్నారు. టోటల్ ఓఏలో ఇది చేంజింగ్ ఓయే ఇంట్రాడేది. కింద వస్తే టోటల్ ఓఏలో కూడా కాల్ సైడ్ ఎక్కువ, పుట్ సైడ్ లైట్గా అలా ఉన్నారు. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం.
ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ ఈరోజు ఏమైంది, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఏం జరుగుతుంది? ఫస్ట్ షార్ట్ బిల్డప్ జరిగింది, సెల్ చేశారు. మళ్ళీ లాంగ్ బిల్డప్ పైనుంచి కూడా బై చేసుకుని కూర్చున్నారు, మళ్ళీ బై చేశారు. మళ్ళీ షార్ట్ కవరింగ్ ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, ఇది సెల్ పొజిషన్స్, ఎగ్జిట్ సెల్ పొజిషన్స్. ఫస్ట్ సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, తర్వాత బై పొజిషన్స్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, తర్వాత బై పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ ఇంకా ఉన్న సెల్ పొజిషన్స్ ఇంకా ఇంకా సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఆ తర్వాత బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మార్కెట్లో జస్ట్ వాల్టిలిటీ తప్ప ఇంకేమీ లేదు, అది తప్ప ఇంకేం జరగట్లేదు. సో ఇక్కడికి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతే. బ్యాంక్ నిఫ్టీ అన్ని చిన్న చిన్న ప్లేయర్లే. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి -30 అండి, అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. సో పక్కన పెడదాం బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం, మార్కెట్ చార్ట్ చూద్దాం. నేను ఏం చెప్పాను ఈరోజు టెలిగ్రామ్ కూడా ఏం చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఈ చెప్పే ముందు చిన్న మాట ఏంటంటే, చిన్న సైకాలజీ పాయింట్ ఏంటంటే, రీసెంట్గానే నాకు నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు కదా, 7001456759, ఇది నా వాట్సాప్ నెంబరు. మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్లే. మీరు ఎవరు పడితే వాళ్ళు డబ్బులు అడిగితే వేరే నెంబర్ నుంచి నాకు సంబంధం లేదు. ఇది ఒకటే మా నెంబర్, ఇది ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎప్పటికప్పుడు చాలామంది ఈ నెంబర్ మెసేజ్ చేస్తుంటారు. అలాగే ఒక ఆయన మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితే నేను ఆయన్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చెప్పట్లేదు, అసలు నార్మల్గా మీకు చెప్తున్నా జనాల మైండ్ సెట్ ఎలా ఉందని. సో ఆయన ఏమంటున్నారంటే, సార్ నేను స్ట్రాటజీ యూస్ చేస్తున్నాను, స్ట్రాటజీ నాకు ఎంట్రీ ఇస్తే మార్కెట్లో ప్రాఫిట్ వస్తుంది, స్ట్రాటజీ ఎగ్జిట్ ఇస్తే స్టాప్ లాస్ ఉంటుంది అని. నేను అన్నాను, మార్కెట్లో మీరు మైండ్ సెట్ మీద వర్క్ చేయండి, సైకాలజీ మీద వర్క్ చేయండి, మైండ్ సెట్ మీద వర్క్ చేయండి అని అన్నాను. ఆయన ఏమన్నారు తెలుసా? మైండ్ సెట్ సైకాలజీ అండి సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అని అడిగారు. నేను అన్నాను, ఇది మధ్యలో రావడం కాదండి, ఇది ఫస్ట్ నుంచి ఇదే ఉంది. మీ మైండ్ సెట్ మీ సైకాలజీ ఇంపార్టెంట్, అది కరెక్ట్గా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి లైన్లోకి అంటే. ఆయన ఏమంటున్నారు, అలా కాదు సార్, ఇప్పుడు మైండ్ సెట్ సైకాలజీ అని మీరు అంటారు, నేనేమంటే నా స్ట్రాటజీ ఎంట్రీ ఇస్తే నేను తీసుకుంటున్నాను, ప్రాఫిట్ ఇస్తుంది, లాస్ కూడా ఇస్తుంది, కాకపోతే ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ అయిపోతుంది, ఫస్ట్ ప్రాఫిట్ వస్తుంది తర్వాత లాస్ వస్తుంది అన్నారు. అప్పుడు నేను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, సరే ఓకే ఇప్పుడు మీరు అన్నట్టే మీ స్ట్రాటజీ వెరీ గుడ్, సూపర్, మీ స్ట్రాటజీ ట్రేడ్ ఇస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది, లాస్ ఇస్తుంది. ఇప్పుడు మీ స్ట్రాటజీ ఒక రోజుకి ఎన్ని ట్రేడ్స్ ఇస్తుంది అంటే, ఒక రోజుకి అంటే డైలీ ట్రేడ్లు ఇస్తుందా? ఎలాగున్నా డైలీ ట్రేడ్ ఇస్తుందా మార్కెట్లో అంటే, ఆల్మోస్ట్ మ్యాక్సిమం డైలీ ట్రేడ్ ఇస్తుందంట. ఓకే డన్. ఇప్పుడు డైలీ ట్రేడ్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని ట్రేడ్లు చేస్తున్నారో అని అడిగాను. అంటే సక్సెస్ రేషియో ఎంత స్ట్రాటజీది, ఎన్ని ట్రేడ్లు చేస్తున్నారో అని అడిగా అంటే మ్యాక్సిమం 4 to 5 ట్రేడ్స్ వస్తాయి సార్, 3 to 4, 4 to 5 ఇట్లా అన్నారు. ఇట్లా ట్రేడ్లు వస్తాయి. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ తింటే సెకండ్ ట్రేడ్ తీసుకుంటా, అది స్టాప్ లాస్ తింటే థర్డ్ ట్రేడ్ తీసుకుంటా, థర్డ్ కూడా తింటే ఫోర్త్ ట్రేడ్ తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు నేను ఆయనకి అడిగింది ఏం క్వశ్చన్ అంటే, మీ స్ట్రాటజీ మీకు చెప్పిందా ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత సెకండ్ ట్రేడ్ తీసుకోండి, సెకండ్ ట్రేడ్ తర్వాత థర్డ్ ట్రేడ్ తీసుకోండి, థర్డ్ ఫోర్త్ ట్రేడ్ తీసుకోండి అని మీ స్ట్రాటజీ మీకు చెప్తుందా? అంటే మీరు మీ స్ట్రాటజీ అంటే 4-5 ట్రేడ్లు ఇస్తుందా ఒక రోజుకి మీ స్ట్రాటజీ? ఏం స్ట్రాటజీ అని అడిగాను. అది సమ్ ఆర్ఎస్ మూవింగ్ ఎవరెస్ అన్నారు. అప్పుడు నేను అతనికి అన్నా, మైండ్ సెట్ దీన్ని అంటారు సార్. ఇప్పుడు మీ స్ట్రాటజీ మీకు ఒక ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ తిన్నది అనుకో, సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి, అది మీ మైండ్లోకి రావాలి, సైకాలజీలో అది మీరు బిల్డ్ చేసుకోవాలి. అరే ఒక రోజుకి ఒక స్టాప్ లాస్, కొన్ని రోజుకి 2 స్టాప్ లాస్లు, అట్లా మీరు బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు ప్రాఫిట్లో వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్లో కూడా అంతే, 1-2 రోజులు కంటిన్యూ ప్రాఫిట్లోకి వస్తే మీ సిస్టమ్ క్లోజ్ చేస్తారు. అట్లనే 1-2 కంటిన్యూగా 2 స్టాప్ లాస్ తిన్నా అంటే బ్యాక్ టు బ్యాక్ సిస్టమ్ క్లోజ్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ సైకో. అంతేగాని ఒక స్టాప్ లాస్ తిన్నదని రెండో ట్రేడ్, రెండో తిన్నదని మూడోది తిన్నదని నాలుగోది తిన్నదని ఐదోది, అది ట్రేడింగ్ కాదు. మెయిన్ ఏదైనా స్ట్రాటజీ 4 సార్లు 5 సార్లు ఎంట్రీ ఇవ్వదు. ఎందుకంటే ఎవ్రీడే ఎంట్రీ ఇస్తుంది అంటే, సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇస్తుంది అంటే స్ట్రాటజీ పర్ఫెక్ట్గా లేదు. సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఎంట్రీ రాకూడదు. మీకు ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది అంటేనే ఎంట్రీ వస్తే ఒక అర్థం ఉంది. సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఎంట్రీ వస్తుంది అనుకో, అది ఎలా పడితే అలా ఎంట్రీ తీసేసుకుంటుంది, అంటే ఎలా పడితే అలా ఎంట్రీ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ స్ట్రాటజీని మార్చాలి. ఇది నాకు యాక్చువల్గా జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి, మీ మైండ్ సెట్ మీద మీరు వర్క్ చేయండి, ఎడ్యుకేషన్ మీద మీరు వర్క్ చేయండి. ఆ రెండూ చేయరు, సింపుల్, ఆ రెండూ చేయరు, మీకు ఈజీగా అయిపోవాలి అన్నీ. ఏది ఇప్పుడు ఈజీగా అవ్వదు, ఇంక తర్వాత మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ ఈరోజు రండి,
మార్కెట్ ఓపెన్ అవ్వడం ఏమైంది, ఇంచుమించు ఫ్లాట్, చిన్న గ్యాప్ ఫ్లాట్ సంథింగ్ ఇలాగే గ్యాప్ ఫ్లాట్లోనే పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు. ఓపెన్ అయింది. రోజంతా మార్కెట్ టైం పాస్ చేసింది. ఇది 30 మినిట్స్లో చూపిస్తున్నా. 15 మినిట్స్లో చూస్తే మీరు ఇంకా దారుణంగా ఉంటుంది మీకు. రోజంతా టైం పాస్ చేసిందండి మార్కెట్. ఇది చాలా డేంజర్ మార్కెట్, చాలా అంటే చాలా వరస్ట్ డేంజర్ మార్కెట్. రెండు వైపుల ప్రీమియం డికే అయింది. అండ్ దట్టు ఈరోజు ఎక్స్పైరీ కూడా కాదు, ఎక్స్పైరీకి ముందు రోజు రెండు వైపులు ప్రీమియం డికే అయింది. రేపు థర్స్డే ఎక్స్పైరీ, మంచి మూమెంటం రావచ్చు, బిగ్ ప్లేయర్ పెద్ద మూమెంటం రావచ్చు. రేపు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు బాగుంటుంది, చాలా మంచి మూమెంటం రావచ్చు. సరే డన్. ఎలా అన్నా మీరు చెప్తున్నారు, ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీకి ముందు రోజు మార్కెట్లు కంటిన్యూగా రేంజ్లో బాగా నేరో రేంజ్ అయిపోతే ఎక్స్పైరీ రోజు బ్లాస్ట్ అవుతుంది. అలా బ్లాస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బట్ అదంతా నేను ఒక 70% వేసుకున్నాను, 70 to 80%. ఆ 20% రేంజ్లో ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది, అది కూడా ఉంది. ఎందుకంటే రేపు రేపు ఎక్స్పైరీ కదా, రేంజ్లో ఉంచి ఎల్లుండి ఫ్రైడే కూడా మొమెంటం ఇవ్వచ్చు. సో అది కూడా జరగవచ్చు. బట్ నేను ప్రజెంట్ ట్రెండింగ్ మార్కెట్కి మాత్రం ఒక 60 to 70, 80% మాత్రం ఛాన్స్ పెట్టుకుంటున్నాను. ఈ 70-80% ఛాన్స్ ఉంది. రేపు ఒక బ్రేక్అవుట్ రావచ్చు, ఎటో ఒకటి పెద్ద మూమెంటం రావచ్చు. సరే డన్. కమింగ్ టు మార్కెట్ అనాలిసిస్, నేను ఏమీ మార్చట్లేదు, ఏది మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచాను. ఈ లెవెల్ తీసేస్తున్నాను అంతే, ఇంకేది లేదు. జస్ట్ సింపుల్గా రెండే లెవెల్స్ అండి రేపటికి, రెండే లెవెల్స్. ఒక లెవెల్ 24,700, 24,720. ఇది జోన్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది మార్క్ చేసుకోండి. దీని పైకి వెళ్ళి మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇక్కడ మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. సింపుల్, అప్ సైడ్కి. దీనిపైన డౌన్ సైడ్ ఏమో లెవెల్ 24,520 నుంచి 24,500, ఇది డౌన్ సైడ్ లెవెల్. దీని కిందకి సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఇక్కడ అప్ సైడ్ రావాలి అంటే ఇట్లా 30 మినిట్స్ క్యాండిల్ వచ్చి, ఇది అప్ సైడ్కి కాబట్టి పైన 15 మినిట్స్ క్యాండిల్ రావాలి, ఇది అప్ సైడ్ డైరెక్షన్కి. డౌన్ సైడ్ డైరెక్షన్కి అంతే, 30 మినిట్స్ క్యాండిల్ వచ్చి కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, ఇది డౌన్ సైడ్కి. ఈ ఫార్మేషన్లో మీకు డౌన్ సైడ్ దొరికితే సేమ్ ఇదే ఫార్మేషన్లో డౌన్ సైడ్కి మీరు ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. ఇది డౌన్ సైడ్కి మీరు ఈజీగా ప్లాన్ చేస్తారు అంతే. ఈ లోపల ఉందో ఏంటన్న పరిస్థితి, లోపల ఉంటే చాలా వరస్ట్, మీరైతే ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ వచ్చినా మళ్ళీ ఇంకొక విషయం కూడా ఉంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ ఇక్కడ పడినా ఇక్కడ కూడా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గర అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉంది, ఒకవేళ రేపు మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ కూడా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఈసారి అప్ సైడ్ ప్లాన్ చేసే ముందు వెయిట్ చేయండి, వెయిట్ చేసి ప్లాన్ చేయండి. అంత ఈజీగా ప్లాన్ చేసేయద్దు, అంటే సింపుల్గా ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు బయర్ చాలా కష్టపడ్డాడు మార్కెట్కి తీసుకెళ్ళడానికి. మార్కెట్ చాలా కష్టపడింది అసలు, యాక్చువల్ చెప్పాలంటే బాగా పైకి వెళ్తుంది, సెల్లర్ డామినేట్ హెవీగా చేస్తున్నాడు. అండ్ బయర్ చాలా కష్టపడ్డాడు మార్కెట్లో. అందుకు మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్ ఈరోజు అంతా ప్రీమియం అలా ఒక లెవెల్లో ప్రీమియం డిక్ అవుతూ వెళ్ళిపోయింది. ఇదే రేంజ్లో మొత్తం ప్రీమియం డిగా చేసుకుంటూ వెళ్ళింది. పాయింట్, మార్కెట్ ఇలా ఉంటుందని కూడా మీరు చాలామంది కనిపెట్టలేకపోతున్నారు. మార్కెట్ ఇలా రోజంతా సైడ్ వేస్ ఉంటుందని కూడా చాలామంది కనిపెట్టలేరు. యాక్చువల్ చెప్పాలంటే ఈజీగా కనిపించు టూల్స్ తోటి. టూల్స్ యూస్ చేసుకొని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లో టూల్స్లో ఉంటాయి డేటా క్లియర్గా తెలుస్తుంది, అది మీరు యూస్ చేసుకుని కనిపెట్టచ్చు. బట్ చాలా మందికి అవ్వట్లేదు. సో ఇక్కడైతే మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఒక అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇది వెయిట్ అండ్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ చేసి మీకు కన్ఫర్మ్గా అప్ సైడ్ ఇలా మూమెంటం వస్తే అలా ప్లాన్ చేయండి, లేదా లేదు ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్లో ఇదే సపోర్ట్, జస్ట్ నేను మార్క్ చేస్తున్నాను. జస్ట్ ఇదే సపోర్ట్ సెన్సెక్స్కి. ఇక్కడ చాలా సింపుల్, ఇంక దీని నుంచి ఇక్కడ ఏం లేదు. మీరు నాకు అడిగితే ఇదే లెవెల్స్. ఓకే, లెవెల్స్ 81,350, 81,300 ఇది లెవెల్. ఓకే, ఇది రెసిస్టెన్స్. దీని పైకి వెళ్తే సేమ్ నిఫ్టీ అలాగే ఇది కూడా అలాగే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని మీద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. సో ఇది అప్ సైడ్ డైరెక్షన్కి. దీని పైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు. డౌన్ సైడ్కి ఏమో 80,650, 80,600 ఇది డౌన్ సైడ్కి. సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద
15 minutes క్యాండిల్ క్లోజ్ దీని కింద. ఓకే, ఇది ఇది ఓకే, ఈ రెండు, ఇది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే ఏం చేయాలి? నో ట్రేడ్ అనమాట. ఇది చాలా కొద్దిగా వరస్ట్, జాగ్రత్తగా ఉండాలి. నో ట్రేడ్, ప్రీమియం డికే హెవీగా అయ్యేది ఎక్కువ. సో ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు దొరికినా మళ్ళీ ఇక్కడ ఒక అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, బట్ వెయిట్ అండ్ ట్రేడ్ అంటే వెయిట్ చేసి కన్ఫర్మ్గా మూమెంటం వస్తుంది అప్ సైడ్ కంటేనే మళ్ళీ ఈ లెవెల్లో మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. లేదంటే ఈసారి కన్ఫర్మ్గా బ్రేక్అవుట్ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు టెస్ట్ చేసింది ఈ లెవెల్, వీక్ అయిపోద్ది, అందుకు కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ మళ్ళీ మీకు ఈ లెవెల్లో దొరికినా ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ అది కూడా కొద్దిసేపు ఆగి వెయిట్ చేయండి, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందా లేదా ఇది క్రాస్ అయి పైకి వెళ్ళిపోతుందా అలా చూసి అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. ఓకే, సింపుల్, డన్. ఇప్పుడు టెలిగ్రామ్లోకి రండి. ఈరోజు నేను ఏం చెప్పాను క్లారిటీ ఇస్తాను. మార్నింగ్ వచ్చాను, నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50 నేను పెట్టిన టైం ఫ్రేమ్ 4th, నేను పెట్టిన టైం ఫ్రేమ్ చూడండి. ఓకే, ఇప్పుడు మీకు నిఫ్టీ 50 చూపిస్తా. ఇది నిఫ్టీ 50, నేను ఎన్ని గంటలు పెట్టాను? ఇగో 15 minutes టైం ఫ్రేమ్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ కనబడుతుందా? 1 2 3 4 5, 5వ కలర్ రెడ్ కలర్ క్యాండిల్. సో ఇక్కడ బాగా చూడండి, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది ఈరోజు మార్కెట్. ఇది ఓపెన్ క్యాండిల్, 1 2 3 4 5, అంటే ఈ క్యాండిల్ హై పెట్టాను, ఇది మార్క్ చేశాను. బాగా చూడండి, ఇది నేను మార్క్ చేశాను. నేను 24,600 లెవెల్ మార్క్ చేయలే. ఇక్కడ నేను ఏం మార్క్ చేశాను? ఈ లెవెల్. నేను ఒక లెవెల్ మార్క్ చేస్తుంటే ఇక్కడ దీన్ని కూడా మార్క్ చేసి హైలైట్ చేసి పంపిద్దాను. బట్ నేను దేన్ని మార్క్ చేశాను? క్యాండిల్స్ హైని మార్క్ చేశాను. ఇది ఎందుకు మార్క్ చేశాను తెలుసా? బికాజ్ బయింగ్ ప్రెషర్ కింద నుంచి వస్తుంది, బయర్లు కష్టపడుతున్నారు పైకి తీసుకెళ్ళడానికి. ఇన్ కేస్ బయర్ నిజంగా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, దెన్ డే హై అనేది చాలా ఈజీగా బ్రేక్ అయిపోద్ది. డెడ్ ఈజీగా కళ్ళు మూసుకొని డే హై అనేది బ్రేక్ అయి పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. సో ఇది కన్ఫర్మ్గా జరుగుతుంది కాబట్టే నేను ఏం చేశాను, దీనిపైన మీరు ట్రేడ్ ప్లేస్ చేయండి అన్నాను. దానిపైన అసలు మార్కెట్లో ట్రేడ్ జరిగిందా ఒకసారి మీరు ఆలోచించండి. దానిపైన అసలు మార్కెట్లో ట్రేడ్ జరిగిందా? ఇక్కడ రోజంతా మార్కెట్ ఈ హై కూడా బ్రేక్ చేయలేదు. చూడండి, అప్ సైడ్ స్మాల్ ట్రేడ్ అన్నాను, స్మాల్ ట్రేడ్ నిఫ్టీ 50, ఇది లెవెల్. చూడండి మీరే, రోజంతా మార్కెట్ ఏం చేసింది? ఈ లెవెల్లో టైం పాస్ చేసింది. ఇక్కడ క్లోజింగ్ టైంలో చిన్న ట్రేడ్ వచ్చింది, కానీ రోజంతా టైం పాస్. సో ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, మనం కరెక్ట్గా ఉన్నాం కాకపోతే ట్రేడ్ రాలే. వచ్చింది చిన్న ఎంట్రీ, కానీ అది పెద్ద ఇంకా ఇక్కడ ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా ఇది స్టాప్ లాస్ అవుద్ది, స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ ట్రేడ్ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది? ప్రీమియం డికే జరిగింది. ఇప్పుడు నాకు చెప్పండి, మార్నింగ్ ఇక్కడున్న క్యాండిల్ రోజంతా ఇక్కడ ఇలా టైం పాస్ చేసి అసలు బ్రేక్అవుట్ ఇవ్వలేంది, ఎండింగ్ టైంలో బ్రేక్అవుట్ ఇచ్చినంత మాత్రాన ఫాస్ట్గా ర్యాలీ ఎలా ఇస్తుంది? ఒకవేళ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే జస్ట్ ఇట్లా స్మాల్ ప్రీమియం డికే, స్మాల్ లాస్, స్మాల్ ప్రాఫిట్లు ఉంటారు, బుక్ చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మార్కెట్లో ఎక్కడి నుంచి బయర్లు యాక్టివ్ అవుతారు స్ట్రాంగ్ అనేది మీకు తెలుసుకోవాలి. మార్కెట్లో కింద నుంచి మార్కెట్ పైకి వస్తున్నప్పుడు ఒక మేజర్ లెవెల్, డే హై అనేది ఒక మేజర్ లెవెల్ బయర్స్కి, అది బ్రేక్అవుట్ అవుతుంది అంటే స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ కంటిన్యూ అవ్వాలి. అట్లయితేనే బయర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఒకవేళ అది బ్రేక్అవుట్ ఇచ్చింది అది కంటిన్యూ చేయలేకపోయాడు అనుకో, సెల్లర్ ఇట్లా హాల్ట్ చేసేస్తాడు మార్కెట్ని. ఈరోజు అదే జరిగింది, దానికి మించి ఇంకేం జరగలేదు. అది ఒకటి ఇచ్చాను, మరి ఇంక ట్రేడ్ అవ్వలేదు, అలా ఊరుకున్నాను. నేను కూడా ఏం చేయలేదు, మీకు అది చెప్పాను చూడండి అని. చూసిన వాళ్ళు ఓకే అంటే అక్కడ అర్థం చేసుకుని చేసిన వాళ్ళు ఓకే, అర్థం చేసుకున్నాను, మరి ఇంకేం చేయలేం. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇది కూడా చూపిస్తాను. ఇగో నా ట్రేడ్, ఇగో ఇక్కడ చూడండి, ఆర్డర్ ఈజ్ రిజెక్టెడ్ బై RMS రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది చూసారా, దానివల్ల ఇక్కడ రిజెక్ట్ అయిపోయిందని వస్తుంది 5 పైసాలో. అందుకు నా ఆర్డర్లు ఈరోజు అవ్వలేదు, లేకపోతే నేను కూడా చేసేవాడిని, ఈరోజు ఆల్గో రన్ చేసేవాడిని. ఓకే, సో అదనమాట. ఇంకా ఎవరైనా మీరు నేర్చుకోవాలని అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు మన A to Z కోర్స్ డీటెయిల్స్ పెడతాను, మీకు డెఫినెట్గా నచ్చిద్ది. మీరు చూడండి, ఫస్ట్ ఏం వాల్యూ ఇస్తున్నాను, అసలు ఏం నేర్పిస్తున్నాను, కంటెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎంతవరకు మీరు నేర్చుకోవచ్చు అనేది మీరు చూడండి. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, చాలా రీజనబుల్ ప్రైజే ఉంది. ఇంకా ఆఫర్ ఉంది, నడుస్తుంది. మీరు వెళ్ళి ఒకసారి మెసేజ్ చేసి చూడండి. ఓకే, మిగతా మీకు ఎవరైనా స్కామ్ వాళ్ళు కూడా ఫోన్ చేసినా దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేసి మాకు ఎవరు చేయండి, మా దృష్టికి తీసుకురండి. ఓకేనా? ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ కూడా ఇక్కడ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.